క్రికెట్ మైదానంలో తన దూకుడుతో ప్రత్యర్థులను వణికించే విరాట్ కోహ్లీ తెర వెనుక మాత్రం ఎంతో హుందాగా వ్యవహరిస్తారని మరోసారి నిరూపితమైంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లీ తన బ్యాటింగ్తోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసు గెలుచుకున్నారు. తన వికెట్ తీసిన యువ బౌలర్ను అభినందిస్తూ ఆయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. శుక్రవారం బెంగళూరులో గుజరాత్ ఢిల్లీ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు చేశాడు. మరో సెంచరీ దిశగా సాగుతున్న వేళ గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ అద్భుతమైన బంతితో ఆయన్ను బోల్తా కొట్టించాడు. క్రీజ్ వెలుపలకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ స్టంపౌట్ అయ్యాడు. ఒక యువ బౌలర్కు ప్రపంచ మేటి బ్యాటర్ వికెట్ దక్కడం అనేది జీవితకాల జ్ఞాపకం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ తన అసలైన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. సాధారణంగా స్టార్ ఆటగాళ్లు తమ వికెట్ పడగొట్టిన వారిపై అసహనం ప్రదర్శిస్తుంటారు. కానీ కోహ్లీ అందుకు భిన్నంగా తన వికెట్ తీసిన బంతిపైనే స్వయంగా సంతకం చేసి విశాల్కు బహుమతిగా ఇచ్చారు. ఆ యువ బౌలర్తో కలిసి ఫోటో దిగి అతడిలో ఉత్సాహాన్ని నింపారు. విశాల్ జైస్వాల్ ఈ క్షణాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ టీవీలో చూసే స్థాయి నుంచి ఆయనతో మైదానాన్ని పంచుకునే స్థాయికి చేరడం ఇది నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణం అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్లో కోహ్లీ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ తన ఫామ్ను ఘనంగా చాటుకున్నారు. ఆంధ్రాతో మ్యాచ్ 131 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్తో మ్యాచ్లో 77 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన కోహ్లీ తిరిగి దేశవాళీ క్రికెట్కు వచ్చి యువకులతో కలిసి ఆడడం భారత క్రికెట్కు శుభపరిణామం. విశాల్ జైస్వాల్ వంటి వర్ధమాన ఆటగాళ్లను ఆయన ప్రోత్సహించే తీరు మైదానంలో గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తి గొప్పదని చాటి చెబుతోంది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ ముంబై చేరుకున్నాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో ఆయన ఇదే ఫామ్ను కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.